పారిజాతం కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది. అసలు నిన్ను కార్తీక్ ఇక్కడికి ఎందుకు పిలిపించాడో తెలుసా? నీ కూతురికి జరగబోయే మంచిని కళ్ళారా చూస్తావని. వచ్చావు కాబట్టి చూసావు కదా! ఒక కేక్ ముక్క తినేసి సైలెంట్‌గా వెళ్ళిపోరా నాయనా. అలా కాకుండా ఆ శివనారాయణ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న నీ మనవరాలు కాదని మాత్రం చెప్పకు అని అంటుంది పారిజాతం. దాంతో దాసు నేను చెప్పకపోయినా ఆ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అమ్మా అని అంటాడు. మనం చెప్తేనే తెలుస్తుందిరా, ఎందుకంటే కార్తీక్ దీపలు చెప్పరు అని అంటుంది పారు. పాపం దీపకి కనీసం అమ్మా నాన్న అని అంటాడు దాసు. ఇప్పటి వరకు లేరు, ఇకపై అవసరం లేదు. ఎలాగూ సుమిత్రమ్మ చిన్నయ్య గారు అని పిలుస్తుంది కదా, దానికి అది చాలులే. ఎవరికి ఎంత రాసి ఉందో అంతవరకే అవుతుంది. దేవుడికి మాత్రం తెలియదా ఎవరికి ఎంత ఇవ్వాలో? మనకి జరిగిన మేలు ఏంటంటే జ్యోత్స్న ఆ కార్తీక్ గాడిని మనసులో నుంచి తీసేసి ఆ సూరజ్ గాడిని ప్రేమించింది. దీనికి మనం ఆనందపడాలి, అంతకు మించి ఆలోచించాల్సిన పని లేదు అంటుంది పారు. సరేనమ్మా, కానీ చేసిన పాపం వదిలిపెట్టదు, నీడలా వెంటాడుతుంది అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాసు. ఒరే, చీకట్లో నీడ కనిపించదు, చీకట్లో చేసిన పాపాలు కూడా అలాంటివే, అవి ఎప్పటికీ బయటికి రావు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక మరోవైపు జ్యోత్స్నలో వచ్చిన మార్పును చూసి సర్ప్రైజ్ అయిపోతూ ఉంటారు దీపా కార్తీక్లు. కాలం నీలో ఇంత మార్పు తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు జ్యోత్స్న అని దీపా అంటే, నాలో మార్పు తీసుకొచ్చింది కాలం కాదు, మీరు. సూరజ్ నన్ను రిజెక్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంత మారానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పెళ్ళే వద్దనుకున్న నాకు పెళ్లిపై ఆశలు కల్పించారు, మా ఇద్దరిని కలిపారు. మీరిద్దరూ లేకపోతే ఈ కథ మధ్యలోనే ఆగిపోయేది. సరైన ముగింపు దొరికింది అంటే కారణం మీరే అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో కార్తీక్, ఇది ముగింపు కాదు జ్యోత్స్న, నీ పెళ్లితో సరికొత్త ఆరంభం. ఇన్నాళ్ళు మనం పడిన ఇబ్బందులన్నీ నీ పెళ్లితో పోయినట్టే అని అంటూ ఉంటాడు కార్తీక్.